అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు అయితే నేను మూసాపేట్ వై జంక్షన్ బాలానగర్లో ఉన్నటువంటి RRR ఇంబ్రో గ్రూప్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ ఆషాఢం సేల్ అనేది నడుస్తుంది. ఇది వరకు కూడా మనం వీళ్ళ వీడియోస్ చాలా సోషల్ మీడియాలో చూసాము. మంచి మంచి ఆఫర్స్ పెడతారు, చాలా రీజనబుల్ ప్రైస్లోనే మంచి మెషిన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మరి దీనికి సంబంధించి ఆషాఢం సేల్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఏ మెషిన్కి ఎంత రేట్ ఉంది, అన్నీ కూడా వివరాలు తెలుసుకుందాం. వచ్చేసాను. RRR ఇంబ్రో గ్రూప్స్ ప్రెజెంట్ అయితే మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ మేనేజర్ అయితే ఉన్నారు, కవిత గారు. సో వారితో మాట్లాడదాం. ప్రెజెంట్ అయితే ఆషాఢం సేల్ అనేది రన్ చేస్తున్నారు వీళ్ళు. మరి దానికి సంబంధించి ఇంకా వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో రీసెంట్గా ఇప్పుడే స్టార్ట్ చేశారు ఆషాఢం సేల్ అని చెప్పేసి విన్నాము. సో ఏంటి స్పెషల్, ఎలా నడుస్తుంది? మహిళలందరికీ చాలా ఇష్టమైంది ఆషాఢం రాగానే ఎక్కడ బంపర్ ఆఫర్ ఉంటుంది అనేసి మాత్రం అనుకుంటాము. సో ఈసారి కొత్తగా మన RRRలో కూడా బంపర్ ఆఫర్ అనేది పెట్టేశాము. సో ఆ డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్స్ వచ్చేసి 2 lakhs నుండి మన దగ్గర నుండి 2 lakhs నుండి 5 lakhs వరకు ప్రైస్ అనేది అవైలబుల్గా ఉంది. ఫస్ట్ అయితే మీకు 2 lakhsలో ఉన్న మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డ్రీమ్ న్యూ మిషన్ అనమాట. ఈ డ్రీమ్ న్యూ మిషన్ వచ్చేసి ఇది 16, ఇది 20 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. మనకి ఒకసారి బ్యాక్ పార్ట్ వేసుకుంటాము, తర్వాత ఫ్రంట్ పార్ట్ వేసుకుంటాము, స్లీవ్స్ వేసుకుంటాము. ఇలా మనకి 4 fittings లో బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మనకి జరీ అనేది వస్తుంది, ప్లస్ అడ్వాంటేజ్ మనకి ఇలా 9 needles ఉంటాయి, రీజనబుల్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. సో ఎవరైతే సింగిల్ నీడిల్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బ్రదర్, ఉషా అలాంటి మిషన్స్ తీసుకునే వాళ్ళకి ఈ మిషన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే చేంజెస్ అన్ని ఒక్కొక్కసారి ప్రింట్ చేసుకోవాలి. 4 fittings దాంట్లో అంటే వాళ్ళు ప్యాచెస్ వేసుకుంటారు. ఉషా 450లో వాళ్ళు ప్యాచెస్ వేసుకుంటారు. అలా వేసుకోకుండా అది కూడా వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఇలా అయితే ఈజీగా ఒక ఫిట్టింగ్ లోనే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈ హ్యాండ్ వేయాలంటే వాళ్ళు 2 times వాళ్ళు చేయాలి. దాంట్లో అయితే దీంట్లో అయితే మనకి ఒకే ఫిట్టింగ్ లో వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ ఒకే ఫిట్టింగ్ లో వస్తుంది ఇలా. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డబుల్ హెడ్ మోడల్. ఈ డబుల్ హెడ్ మోడల్ స్పెషల్ ఏంటంటే మనం సేమ్ సింగిల్ హెడ్ లో రన్ చేసుకున్నట్టే ఒక హెడ్ కంప్లీట్ గా ఆపేసి మనం ఒక హెడ్ తోనే మనము బ్యాక్ పార్ట్ వేసుకుంటాము, ఫ్రంట్ పార్ట్ వేసుకుంటాము. మళ్ళీ మనం క్లాత్ ఫ్రేమ్ అనేది చేంజ్ చేసుకున్నప్పుడు ఈ హెడ్ కూడా ఆన్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ అనేది మనకి ఎట్ ఏ టైం వస్తుంది అనమాట. అంటే మనకి సింగిల్ హెడ్ లో ఒక హ్యాండ్ కంప్లీట్ కావాలి అంటే 1 hour పడుతుంది. 2 hands కంప్లీట్ చేసుకోవడానికి మనకి 2 hours పడుతుంది. కాబట్టి ఈ డబుల్ హెడ్ లో మనకి 1 hour లోనే 2 hands కంప్లీట్ అయిపోతాయి. సో దీన్ని మనం టైం సేవర్ అని కూడా అంటాం అన్నమాట. చాలా బెస్ట్ క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్ లోనే మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఇందాక మీరు చూసింది ఏంటి అని అంటే మనం 4 times వేయాల్సి ఉంటుంది ప్రింట్. బట్ ఇది ఏంటంటే ఎట్ ది సేమ్ టైం 2 hands అయిపోతాయి. మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి మనకి న్యూ క్లాసిక్, ఇది బేసిక్ మోడల్. ఇది 20 to 32 ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు 9 needles మిషన్ కంటే కొంచెం బెటర్ ప్రైస్ లో మనం చేయగలుగుతాము, పెట్టుకోగలుగుతాం అమౌంట్ అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 2 lakhs అబోవ్ ఉంటుంది. 2 fittings లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరికైనా కూడా ఇది రీజనబుల్ ప్రైస్. అందులో ఫినిషింగ్ కూడా చూడండి, మిషన్స్ మిషన్ లో వేసిన డిజైన్స్ అన్ని ఫినిషింగ్ కూడా చూడండి. ఓకే. సో ఒకసారి ఇది చూడండి, ఇవన్నీ కూడా ఈ మిషన్తో ప్రింట్ చేసినాం అనమాట. చూడండి ఎంత బాగుంది, మంచిగా ఉంది. అన్ని డిఫరెంట్ కలర్స్, మనం ఇష్టమైన కలర్స్ మనం చూస్ చేసుకోవచ్చు. చూడండి ఇది కూడా చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చింది. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మనకి జెండర్ తో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు, మనకి ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు. ఎవరైనా కూడా దీన్ని ఈజీగా ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. పవర్ కన్జంప్షన్ కూడా మనకి సింగిల్ ఫేస్ కరెంట్ మీద రన్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ పవర్ అనేది 2 ఫ్యాన్లు తిరిగినంత, అంతే. ఇంకా సో ఏంటి అని అంటే చాలా మంది అనుకుంటారు, అమ్మో ఈ మషిన్స్ తీసుకెళ్ళి పెట్టుకుంటే మాకు కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చేస్తుందేమో అని చెప్పేసి. సో అలా ఏమి ఉండదు. ఒకవేళ మీరు నార్మల్ ఒక 500 కడుతున్నారంటే ఇంకా 500 ఎక్స్ట్రా వస్తుంది. బట్ మీరు 24 hours దీన్ని రన్ చేస్తే అప్పుడు 500 ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఈ మషిన్ తీసుకెళ్ళి మేము పెట్టుకోవచ్చా, కరెంట్ షాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర ఆగరేలాగా వెళ్ళి టచ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. ఇది ఎలాంటి కరెంట్ షాక్ ఏమీ ఉండదు. సో పిల్లలు ఇంట్లో కూడా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు.
బెటర్ మీరు ఏంటంటే పీస్ఫుల్గా వర్క్ చేసుకోవాలనుకుంటే ఎలాగో సెపరేట్గానే పెట్టుకుంటారు. బట్ లేదు మాకు అంత బడ్జెట్ లేదు, మేము ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం అనుకున్న వాళ్ళకు కూడా ఇది 100% సేఫ్గా ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి మిషన్ చాలా ఈజీగా అనేది ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇది 10 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇలా 4 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లో డిజైన్ సెలెక్షన్ ఉంటుంది. ఈ సెలెక్షన్ చేసుకున్న డిజైన్లో కంప్లీట్గా మనం దీంట్లో కస్టమైజేషన్ చేసుకుంటాము. డిజైన్ అనేది అంటే దాని లెంత్ విడ్త్ పెంచుకోవడము, తగ్గించుకోవడము, అలాగే డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటాము. థర్డ్ ఆప్షన్లో వచ్చేసి కలరింగ్ మ్యాచింగ్ కలర్స్ అనేది చేసుకుంటాము. ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసి ఇలా కన్ఫర్మ్ ఎంబ్రాయిడరీ చేసుకున్నాక మనకి డిజైన్ అనేది ఫ్రేమ్లో ఉందా లేదా అవుట్లో ఉందా అనేది చూసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెడ్ కలర్లో ఉందనుకోండి, మనకి డిజైన్ అనేది రాదనమాట, అవుట్ ఆఫ్ బార్డర్ అని చూపిస్తుంది. ఎప్పుడు కూడా మనకి ఇలా వైట్ ఫ్రేమ్లోనే ఉండాలి డిజైన్. అలా అంటప్పుడే డిజైన్ అనేది రన్ అవుతుంది. ఓన్లీ ఈ 4 ఆప్షన్స్ తోటే డిజైన్ అనేది రన్ అవుతుంది. దీనికి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా దీన్ని ఆపరేటింగ్ అనేది చేయవచ్చు. సో మేము చదువుకోలేదు అయినా మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి, అమ్మో ఇది ఎలా చేస్తాం ఏంటి అనుకున్న వాళ్ళకి ఈజీగా మీరు ఫోన్లో రీల్స్ ఎలా చూస్తారో అలా 2 బటన్లు నొక్కితే స్టార్ట్ అయిపోతుంది అనమాట మెషిన్. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అంతా కూడా. మెయిన్గా మనకు తెలియాల్సింది ఓన్లీ 3 ఆప్షన్స్, 3 టైప్స్ మనకు తెలియాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా మిషన్లో టెన్షన్స్ల నుండి థ్రెడ్స్ ఎలా ఎక్కించాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఫ్రేమ్కి క్లాత్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది సెకండ్ వన్. థర్డ్ వన్ అనేది 4 ఆప్షన్స్ని ఎలా యూజ్ చేయాలి. ఈ 3 అనేది మనకి తెలిస్తే ఈ 3 పార్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్గా మనం డీప్గా తెలుసుకుంటే ఈజీగా ఆపరేటింగ్ అనేది చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్యూచర్ మోడల్ మిషన్. ఈ ఫ్యూచర్ మోడల్ మిషన్ లో ఇటు వచ్చేసి 20 ఉంటుంది, ఇటు వచ్చేసి 48 ఉంటుంది. 20/48 ఫ్రేమ్ సైజు. ఈ 20/48 ఫ్రేమ్ కాకుండా దీంట్లో ఇంకా 20/32 ఫ్రేమ్ కూడా ఇస్తాము. 20/48 ఫ్రేమ్ అంటే 1.25 మీటర్ క్లాత్ పడుతుంది, అంటే 1.5 మీటర్ క్లాత్ పడుతుంది. ఇంకా 20/32లో 1 మీటర్ క్లాత్ పడుతుంది. 2 ఫ్రేమ్లు కూడా ఇందులో అవైలబుల్ గా ఉంటాయి. దీంట్లో శారీస్ వేసుకోవచ్చు, లెహంగాస్ వేసుకోవచ్చు, పంజాబీ డ్రెస్లు వేసుకోవచ్చు. అంటే పంజాబీ డ్రెస్లకు మెయిన్ గా ఇది ఒకే ఫిట్టింగ్ లో అయిపోతుంది. బ్లౌజ్ కూడా ఒకే ఫిట్టింగ్ లో 1 మీటర్ క్లాత్ పెట్టుకుంటే ఫినిష్ అవుతుంది. శారీస్ అంటే మనకి 5 ఫిట్టింగ్స్ లో దీంట్లో అవుతుంది. మనకి 20/32 ఫ్రేమ్ చూసుకున్నట్టయితే మనకి 4 ఫిట్టింగ్స్ 6 ఫిట్టింగ్స్ లో అయిపోతుంది. డిఫరెన్స్ అంతే ఉంటుంది అనమాట. సో ఇది ఏంటి అని అంటే మనం నార్మల్గా బ్లౌజెసే కాకుండా మీ డ్రెస్సెస్ శారీస్ కూడా దీంట్లో హ్యాపీగా ప్రింట్ చేసేసుకోవచ్చు, అంతే కదండి? అవునండి. వీటితో పాటు మనకి ఈ ఒక హాఫ్ పట్టు బ్లౌజ్నే వేయాలా అనేసి మీకు డౌట్స్ రావచ్చు. అలా కాదు, నెట్ ఫ్యాబ్రిక్ మీద కూడా వేసుకోవచ్చు. జార్జెట్, నెట్ ఫ్యాబ్రిక్, హాఫ్ పట్టు, కాటన్, అలా మనకి అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మీద కూడా మనము డిజైన్ అనేది రన్ చేసుకోవచ్చు. స్కూల్ లోగోస్ కానీ, హాస్పిటల్ లోగోస్ కానీ, అలాగే నేమ్స్ కానీ, అలాంటివన్నీ కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఫొటోస్ కూడా ప్రింట్ అనేది చేసుకోవచ్చు. మనం ఫొటోస్ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పవర్ ప్లస్ మోడల్ అంటాము. మనకి క్లాసిక్ లో పవర్ ప్లస్ మోడల్. ఈ పవర్ ప్లస్ మోడల్ అంటే ఏంటంటే ఇది కూడా 20/32 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ కి ఇన్బుల్ట్ ఫోటో ఫ్రేమ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మనకి ఇన్బుల్ట్ అయి వస్తుంది కాబట్టి దీంట్లో ఫొటోస్ అనేది వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మిషన్ లో ఉంటుంది. ఇది మనకి అప్డేట్ వర్షన్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఈ బీడ్స్ డివైస్ ని దీనికి అటాచ్ చేసాము. ఈ డివైస్ ని సపరేట్ గా మనము పర్చేస్ చేసుకోవాలి. మిషన్ ప్రైస్ వేరే ఉంటుంది, డివైస్ కాస్ట్ వేరే ఉంటుంది. అందరూ ఏమంటారంటే ఇది మగ్గం వర్క్ మిషన్ కదా అంటారు. సో ఇది మిషన్, ఓన్లీ మిషన్. ఇది డివైస్ మగ్గం వర్క్ డబుల్ బీడ్స్. దీంట్లో వచ్చేసి మనకి 1.5 mm, 2.5 mm, 3.5 mm అలా బీడ్స్ అనేది కట్ బీడ్స్, రౌండ్ బీడ్స్ అలా యూజ్ చేసుకోవచ్చు. అలా మనం ఇది సపరేట్ గా కాస్ట్ ఉంటుంది. దీనికి మిషన్ కూడా సపరేట్ గా కాస్ట్ అనేది ఉంటుంది. మన దగ్గర ఏ మిషన్ పర్చేస్ చేసుకున్నా కూడా ఆపరేటింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఓన్లీ 4 ఆప్షన్స్ తోటే మనము ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే 3 lakhs అబౌవ్ ఉంది ఇది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1 lakh ఉంటుంది, కానీ మనకి నెగిషియబుల్ ఉంటుంది. సో ఏ మెషిన్ కొన్నా ఇది మనం కొనుక్కుంటే సరిపోతుంది. మన దగ్గర ఏ మిషన్ పర్చేస్ చేసుకున్నా కూడా దీన్ని అనేది యాడ్ చేసుకోవడానికి వస్తుంది. అంటే మన దగ్గర ప్రతి మిషన్ కి 3 డివైజెస్ ని అటాచ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. డబుల్ బీడ్స్, సీక్వెన్స్, కార్డింగ్ అలా ఉంటుంది. మీకు ఏది కావాలి అనుకుంటే అది అనేది మనము 3 డివైజెస్ లని ఈ మిషన్ కి అటాచ్ చేసుకోవచ్చు. ఇది మనము రీసెంట్ గా శారీ వేసామండి. ఇది మగ్గం వర్క్. ఇది ఈ మిషన్ మీద మనం వేసింది అనమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. బీడ్స్ డబుల్ బీడ్స్ యూజ్ చేస్తూ వేసాము. చాలా చాలా బాగుంది. మనం వెనకాల ఫ్యూజింగ్ పేపర్ పెట్టాము, చూడండి ఎంత నీట్ గా వచ్చింది. నిజంగా ఇప్పుడు ఇంత వర్క్ ఉన్నది కొనాలంటే శారీ అని భలే ఉంటది. రేట్ చాలా కాస్ట్ ఉంటుంది. చాలా కాస్ట్ ఉంటుంది.
చూడండి ఎంత బాగుందో, అసలు మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది నిజంగా. ఇది రీసెంట్ గా వేసాం మేడం, మనం ఇదే మిషన్ మీద వేసాం. So, ఇదే పవర్ machine ప్లేస్ లో చేశారు డబుల్ బీట్స్ యూజ్ చేసి వేసాం. మన దగ్గర మిషన్స్ వచ్చేసి 2 years వారంటీ ఉంటుంది కదా. ఈ 2 years వారంటీ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ వారంటీ కావాలి అనుకుంటే ఏఎంసీ అనేది మన త్రిబుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మనం 20,000 ఎవరైతే పే చేసుకుంటామో మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. 2 years తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుంది. అంటే మనకి మెయిన్గా ఇందులో వచ్చే పార్ట్స్ వచ్చేసి కనిపిస్తున్న స్క్రీన్ కానీ, లోపల ప్రోగ్రామింగ్ కార్డు, మదర్ బోర్డు, కంట్రోల్ బాక్స్, మోటార్, ఈ 5 parts అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాస్ట్ అనేది. సో దాంట్లో ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మన త్రిబుల్ వాళ్ళే మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తారు. 20,000 పే చేసుకుంటే మళ్ళీ మీకు ఒక 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్ టైప్ అయితే వచ్చేస్తుంది. ఇది క్లాసిక్ మోడల్ మిషన్. ఇది కూడా 20x32 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే 2 hands, 2 fittings లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. 1 meter క్లాత్ పడుతుంది. సో దీంట్లో ఇప్పుడు మీరు ఫినిషింగ్ చూడండి. సో చూసారు కదండి, ఇది ఎంత బాగా ప్రింట్ అవుతుంది. ఇందాక మీరు విజువల్లో కూడా చూసారు. సో ఓకే, ఇంకా దీని ఒకసారి ఇది కూడా చూడండి, ప్రింట్ ఎంత బాగుంది. మన దగ్గర బంపర్ ఆఫర్ అనేది కూడా ఉంది అని చెప్పాను. ఆషాఢం బంపర్ ఆఫర్ అనేది మన దగ్గర ఇంతకు ముందు వచ్చేసి మనము ఉగాది ఆఫర్ లో ఇచ్చాము. ఎవరైతే పవర్ ప్లస్, బటర్ఫ్లై పవర్ ప్లస్ పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి 3 stitching మిషన్ ఫ్రీగా ఇస్తాము అని చెప్పాము. సో ఇప్పుడు అలా కాదు, ఆషాఢం బంపర్ ఆఫర్ లో వచ్చేసి మన దగ్గర ఏ మిషన్ పర్చేస్ చేసుకున్నా కూడా ఈ 3 stitching మిషన్స్ అనేది మీకు ఫ్రీగా ఇస్తున్నాము. ఇది కమర్షియల్ మనకి స్టిచ్చింగ్ మిషన్. ఇది వచ్చేసి పీకో మిషన్, ఇది వచ్చేసి మనకి ఓవర్లాక్ మిషన్. ఈ 3 మిషన్లు కూడా మనము ఫ్రీ ఆఫర్ లో ఇస్తున్నాము ఆషాఢంలో. అంటే buy 1 get 3 అన్నమాట. సో మీరేంటంటే ఒకవేళ మీరు నిజంగా ఈ టైంలో బిజినెస్ స్టార్ట్ చేయాలి, టైలరింగ్ లేదా బుటిక్ పెట్టుకోవాలనుకుంటే సెట్ అనమాట. సో ఒకటి కొంటే మీకు మిగతా 3 కూడా ఫ్రీగా వస్తాయి. మనకి నియర్లీ 23,000 వర్త్ చేస్తుంది. నియర్లీ మనకి 38,000 వర్త్ చేసే మెటీరియల్ అంతా కూడా ఒక్క ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే మనం ఈ 3 ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఒక్కటి తీసుకుంటే 3 ఫ్రీ అనమాట మీకు. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మంచి బంపర్ ఆఫర్ ఇది. సో ఒక మెషిన్ మీరు ఏ మెషిన్ కొన్నా అంతే కదండి, ఏ మెషిన్ కొన్నా కూడా 3 అయితే మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. సో సెపరేట్గా మళ్ళీ మీరు కుట్టడానికి ఒకటి, పీకోకి ఒకటి, ఇంకా దానికి ఒకటి అలా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తం బంపర్ ఆఫర్ లాగా మంచిగా మీరు వెంటనే తీసుకెళ్ళి బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. మనం మిషన్ తీసుకున్నాక కూడా టెక్నీషియనే వచ్చేస్తారు, మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో టెక్నీషియనే వచ్చేసి మీకు డెమో ఇస్తారు, ట్రైనింగ్ అనేది కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎన్ని డేస్ ఉంటుందంటే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ దాకా ఉంటారు. మీకు వీడియోస్ కూడా పంపించేస్తాము. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ అందుతుంది మీకు. సో మేము టెక్నీషియన్ హెడ్ కూడా మనకి హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే 3 numbers ఇస్తాము. సో రిఫరెన్స్గా మా నెంబర్ కూడా ఉంటుంది మీకు. మీరు వీడియో కాల్స్ చేసినా కూడా మేము సపోర్ట్ చేస్తాము. ఓకే, ఇంకా బ్రాంచెస్ గురించి చెప్తారండి ఒకసారి? మనకి ఏపీలో ఉన్నాయి, తెలంగాణలో ఇది హెడ్ ఆఫీస్ అండి. ఇంకా కరీంనగర్లో కూడా ఉంది. తెలంగాణలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఇది హెడ్ ఆఫీస్. కరీంనగర్లో 1 బ్రాంచ్ ఉంది. విజయవాడ, రాజమండ్రి, నెక్స్ట్ గుంటూరు మనకి, మళ్ళీ తర్వాత చెన్నై, బెంగళూరు, అక్కడ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట. ఇక్కడైతే ఏంటంటే మొత్తం మనకి మెటీరియల్స్, మెషిన్కి పెట్టడానికి కావాల్సిన థ్రెడ్, వస్తువులన్నీ కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. సో అవి కూడా ఒకసారి మనం చూసేద్దాం. మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్కి రిలేటెడ్గా ఉన్న మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో థ్రెడ్స్ కానీ, బాబిన్ థ్రెడ్ కానీ, కుందన్స్ కానీ, ఈ ఆయిల్ టిన్స్, జరీస్, నెక్స్ట్ క్లాత్ కూడా ఉంది మనకి. హాఫ్ పట్టు బ్లౌజులు ఉంటాయి, నెక్స్ట్ లైనింగ్ క్లాత్లు కూడా ఉంటాయి, ఫాల్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీ మెటీరియల్ అనేది కూడా మనకి మెటీరియల్ సెక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆయిల్ స్ప్రే ఉంటుంది. ఆయిల్ పడినప్పుడు కూడా రిమూవ్ చేసుకోవడానికి కూడా ఒక స్ప్రే కూడా ఉంటుంది మన దగ్గర అవైలబుల్గా. అన్ని రకాల మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా, లేదా బోటెక్ ఇప్పుడు స్టార్ట్ పెడుతున్నాము అనుకునే వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ ఇది. ఎందుకంటే మీకు బెస్ట్ క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు. హోల్సేల్ రేట్కే మీకు వస్తుంది.
మీలో ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తున్నారనమాట. సో 3 to 6 months వీళ్ళకి ట్రైనింగ్ అయితే వీళ్ళైతే మనకు అందిస్తారు. సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర 3 to 6 months అయితే కోర్స్ ఉంటుంది. సో ప్రెసెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీళ్ళందరూ కూడా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళే. సో ఎంత నీట్గా వీళ్ళందరూ కొడుతున్నారో ఒకసారి వీళ్ళని కూడా చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకున్నారు, ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నారనమాట.